దీప నా కన్న కూతురు. నా కన్న కూతురునే నేను సీఈఓని చేస్తాను అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన సుమిత్ర. ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తిగా చూడండి ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా దీపనే సీఈఓని చేస్తున్నారు, భావని కాదు అని చెప్పేసి పారిజాతంతో చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా గుండె గుబేలమంటుంది. ఎలాగైనా సరే దీన్ని నేను ఆపాలి. ఆ దీపని సీఈఓని చేయడానికి వీల్లేదు. కార్తీక్ గారిని చేసినా పర్లేదు, కానీ దీపని సీఈఓని చేస్తే మాత్రం ఇంకా భార్యాభర్తలను అయితే భూమి మీద ఆపలేం. కాబట్టి నేను అదైతే జరగనివ్వకూడదు. ఇప్పుడే నేను సుమిత్రను తీసుకుని వెళ్ళి ఆ సీఈఓ పదవినైతే ఆపాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని ఇంకా పారిజాతం అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. సుమిత్ర, దీపని సీఈఓ చేస్తున్నారంట. దీపని సీఈఓ చేయడానికి వీల్లేదు. నీ కూతురిని వదిలిపెట్టేసి ఒక పని మనిషిని సీఈఓని చేస్తే ఎలా వాల్యూ ఉంటుందో నీ కూతురికి ఆలోచించు అని చెప్పగానే, సరే అత్తయ్య గారు పదండి, కానీ వెళ్ళే ముందు ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి బయలుదేరదాము అని చెప్పేసి సుమిత్ర ఉంటుంటే, ఎందుకు సుమిత్ర ఫోన్ చేసేది? నేను చెప్తాను కదా దశరథకి. దశరథ నిన్నైతే ఏమీ చూసుకోకుండా చేసే బాధ్యత నాది. అవునులే, ఈ మధ్య ఆల్రెడీ ఒక తప్పు చేసావు కాబట్టి నువ్వు భయపడడంలో అర్థమైతే ఉంది, కానీ అంత అవసరమైతే ఏమీ లేదు. నేను మా ఆయనకి మీ ఆయనకి కూడా చెప్పగలను, పద అని చెప్పేసి తీసుకుని అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇంకా బోర్డు మీటింగ్ దగ్గరికి సుమిత్ర రావడం చూసి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి సుమిత్ర ఇలా వచ్చావు, కనీసం మాట కూడా చెప్పలేదు అని చెప్పి దశరథ అనగానే, ఏవండి అత్తయ్య గారు నన్ను తీసుకుని వచ్చారు, ఎందుకంటే మీరు దీపని సీఈఓని చేస్తున్నారంట అని చెప్పడంతో, అవునా, దీపని సీఈఓ చేస్తున్నామని మేమైతే ఇంకా అనౌన్స్ చేయలేదే, అప్పటి వరకు ఇప్పటికే ఇంటి వరకు వచ్చేసిందా ఈ వార్త అని చెప్పేసి దశరథ అయితే జ్యోత్స్న వైపు చూస్తాడు. కానీ జ్యోత్స్న ఏమీ తెలియనట్లుగా తలదించుకుని కూర్చొని ఉంటుంది. జ్యోత్స్న, నువ్వు తలదించుకున్నప్పటికీ ఇంటికి మ్యాటర్ చారవేసేది నువ్వే అన్న విషయం నాకు తెలుసు అని చెప్పేసి దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు. ఏంటండి నిజమేనా మామయ్య గారు, దీపాన్ని సీఈఓని చేస్తున్నారా అని చెప్పేసి సుమిత్ర అడగడంతో, అవునమ్మా, నేనైతే కార్తీక్ని చేద్దాం అనుకున్నాను, కానీ నీ కూతురు ఇదిగో పర్సనల్ ఇష్యూస్ అన్నీ ఆఫీస్ ఇష్యూల్లోకి లాగుతుంది. ఎందుకంటే తన అగ్రిమెంట్ రాశాడు కాబట్టి తను ఏం చేసినా సరే నా పర్మిషన్తోనే చేయాలి అని చెప్పేసి కండిషన్ పెట్టింది. ఇంకా ఆ కండిషన్తో అయితే కార్తీక్ నేను సీఈఓగా ఉండలేను తాతయ్య అని చెప్పేసి అన్నాడు. బోర్డు అందరూ కూడా కార్తీక్ని సీఈఓ చేయాలని ఆశపడుతున్నారు, కానీ కార్తీక్ అయితే నేను చేయను అంటున్నాడు. అందుకని ఇంకా దీపని సీఈఓని చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ జ్యోత్స్నకు అవకాశం ఇచ్చాము. జ్యోత్స్న ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయింది, కంపెనీని నష్టాల్లోకి తీసుకుని వెళ్ళింది. ఇదిగో మీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా మళ్ళీ జ్యోత్స్న కనుక సీఈఓగా ఉంటే మేము ఈ బోర్డులోంచి తప్పుకుంటాము అని చెప్పేసి గోల చేస్తున్నారు. అందుకే ఇంకా ఏం చేసేది లేక, దీపక్ ఆల్రెడీ వంటల గురించి తెలుసు, రెస్టారెంట్ అనుభవం కూడా ఉంది కాబట్టి దీపని సీఈఓ చేద్దామని ఇప్పుడే నేను అలాగే దశరథ అయితే అనుకున్నామమ్మా. రా, వస్తే వచ్చావు, టైంకి అయితే వచ్చావు, రా కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఇంకా జ్యోత్స్న అయితే ఒక్కసారిగా రెచ్చిపోతూ ఉంటుంది. ఏం మమ్మీ, నువ్వు కూడా జ్యోత్స్న నన్ను కాకుండా ఆ దీపని సపోర్ట్ చేయడానికి వచ్చావు కదూ ఇక్కడికి అని అంటూ ఉంటుంది. కానీ సుమిత్ర అయితే ఏమీ మాట్లాడదు. నీ కన్న కూతుర్ని వదిలేసి ఒక పని మనిషికి కుటుంబం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుందో నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటే, పారిజాతం అయితే సైగ చేస్తూ ఉంటుంది. ఇంకా రెచ్చగొడితేనే మీ అమ్మ నిన్ను సీఈఓని చేస్తుంది అని చెప్పేసి సైగ చేయడంతో జ్యోత్స్న ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ, చెప్పు, మాట్లాడు, నువ్వు వచ్చావు ఇంత దూరం నుంచి, ఆ దీపని సపోర్ట్ చేయడానికే కదా నువ్వు వచ్చింది అంత దూరం నుంచి అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును జ్యోత్స్న, నువ్వు అన్నది కరెక్టే, నేను దీపని సపోర్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్స్న అలాగే పారిజాతం కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కన్న కూతుర్ని వదిలేసి ఒక పని మనిషికి నువ్వు ఎందుకు సపోర్ట్ పలుకుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నువ్వైనా వచ్చి నన్ను సీఈఓగా చేయమని చెప్పి అడుగుతావు అనుకున్నాను, కానీ నువ్వు కూడా దీపకే సపోర్ట్ చేస్తున్నావు. అందరూ చేస్తే ఒకటి, కానీ నువ్వు నా కన్న తల్లివి, నువ్వు నాకే సపోర్ట్ చేయాలి. అలా కాకుండా దీపక్ సపోర్ట్ చేయడంలో అర్థం ఏంటి? అసలు దీపక్కి నీకు సంబంధం ఏముందని నువ్వు దీపని సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి చాలా గట్టిగా అడిగేసరికి
ఇంకా సుమిత్ర అయితే దీప నా కన్న కూతురు, అందుకే నా కన్న కూతుర్ని మా కంపెనీకి నేను సీఈఓని చేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. జ్యోత్స్న అయితే కుర్చీలో ఒక్కసారిగా కూలబడిపోతుంది. పారిజాతానికి అయితే ఏమీ అర్థం కాదు. ఎందుకంటే దీపే వారసురాలన్న విషయం పారిజాతానికి తెలియదు కాబట్టి పారిజాతం అయితే ఏమీ మాట్లాడకుండా సుమిత్ర మాట్లాడేదేంటో అర్థం కానట్టుగా అలా సైలెంట్గా ఉండిపోతుంది. కానీ జ్యోత్స్నకు మాత్రం ఒక్కసారిగా చుక్కలు కనబడతాయి. ఏంటి మమ్మీకి ఈ విషయం ఎలా తెలిసింది? దీపే తన సొంత కూతురు అన్న విషయం అసలు మమ్మీకి ఎవరు చెప్పారు? దాసు చెప్పే అవకాశమే లేదు. ఎందుకంటే దాసు నాకు ప్రామిస్ చేశాడు ఆ విషయం చెప్పనని. ఒకవేళ ప్రామిస్ చేసి కూడా ఈ విషయం ఏమైనా చెప్పేశాడా? ఏం అర్థం కావట్లేదు, నా కొంప మునిగిపోయింది అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. అప్పుడైతే ఇంకా దీప కూడా అలాగే కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటారు. ఈ విషయం ఎలా తెలిసింది మీ అమ్మకి అని చెప్పేసి దీప చెవిలో కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. నాకు అదే అర్థం కావటం లేదు బావా అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఇంకా సుమిత్రని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఏంటమ్మా సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీప కన్న కూతురు అంటావేంటి? నీ కన్న కూతురు జ్యోత్స్న ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే, మావయ్య గారు నన్ను క్షమించండి, నాకు రీసెంట్గా ఒక నిజం తెలిసింది. జ్యోత్స్న నా కన్న కూతురు కాదు, దీపే నా కన్న కూతురు. మీరు కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు. మీకు ఎటువంటి నిజం తెలియకపోయినప్పటికీ కూడా మీరు కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు. కానీ పారిజాతం గారు ఆ నిర్ణయాన్ని తిప్పికొట్టడానికి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఆ పప్పులైతే ఉడకవు. నేను కూడా నా కన్న కూతురైన దీపనే సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పడంతో దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. సుమిత్ర, నువ్వు చెప్పేది నిజమేనా అంటూ ఉంటే, అవునండి నేను చెప్పేది నిజం. ఇప్పటి వరకు నా పెళ్ళైన ఇన్నాళ్ళలో ఏ రోజు కూడా నేను మీకు అబద్ధం చెప్పలేదు. ఈ విషయంలో నేను ఎందుకు చెప్తాను చెప్పండి? దీపే మనం కన్న కూతురండి అని చెప్పడంతో దశరథ అయితే ఒక్కసారిగా హ్యాపీగాను అలాగే షాకింగ్గాను ఉంటాడు. అప్పుడు ఇంకా సుమిత్ర అయితే దీప దగ్గరికి వచ్చి దీపను హత్తుకుంటుంది. ఆ సీన్ చూసిన పారిజాతానికి అయితే గుండె గుబేల్మంటుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దీప కన్న కూతురా? ఆ విషయం సుమిత్రకి ఎలా తెలిసింది? అయినా జ్యోత్స్నకి ఈ విషయం ఏమైనా ముందే తెలుసా? తెలిసి నా దగ్గర ఏమైనా దాచిపెట్టిందా? ఏం అర్థం కావటం లేదు అని చెప్పేసి అలా షాకింగ్లో ఉండిపోతుంది పారిజాతం. ఇంకా దీపను తీసుకుని వెళ్ళి సీఈఓ చైర్లో కూర్చోబెడుతుంది సుమిత్ర అలాగే దశరథ. ఇద్దరు కూడా సీఈఓ పోస్ట్లో కూర్చోబెట్టేసరికి శివనారాయణ కూడా చాలా సంతోషిస్తాడు. ఇంత మంచి మనసున్న మనిషి నా మనవరాలు, కానీ అలాంటి దుర్బుద్ధి ఉన్న జ్యోత్స్న అసలు నా మనవరాలు ఎలా అయిందా అని చెప్పేసి నేను ఎన్నాళ్ళు ఆలోచించిన దానికి రహస్యం అయితే ఈరోజు తెలిసింది. ఎట్టకేలకి నా మనవరాల్ని నేను సీఈఓ చేద్దామని అనుకున్నాను, అదే నిజమైంది అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఇంకా దశరథ అలాగే సుమిత్ర కూడా దీపను తీసుకుని వెళ్ళి సీఈఓ చైర్లో కూర్చోబెడతారు. ఇంకా జ్యోత్స్న ఏదో మాట్లాడదామని ట్రై చేస్తూ ఉండగా సుమిత్ర వెళ్ళి ఒక్కసారిగా జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. అది చూసి పారిజాతానికైతే వణుకు పుడుతుంది. జ్యోత్స్న ఏమీ మాట్లాడకుండా మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎవరే మమ్మీ? నీకు అన్నీ తెలుసు కూడా నువ్వు యాక్షన్ చేస్తున్నావు. నేను నీకు మమ్మీ కాదు